హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజు అయితే మనం జీడిపప్పు అచ్చవుతే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తాను. వావ్, చూడండి, వెరీ టేస్టీ జీడిపప్పు జీరో కొలెస్ట్రాల్ ఎలా తయారు చేయాలి ఏంటి అన్నీ చూపిస్తాను. రండి లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం, తయారు చేసేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్, చాలా చక్కగా వచ్చింది. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం జీడిపప్పు అచ్చోతే చేసుకుందాం. ఒక పావు అయితే చేసుకుందామండి. కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాం, దూరగా కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఒక పావు కేజీ 250 గ్రాములు. చూడండి, లైట్గా వేయించుకోండి, కమ్మటి వాసన రావాలి. చూడండి, లైట్గా అయితే కలర్ చేంజ్ అయింది. కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఒక ప్లేట్ అయితే తీసుకుని ఇందులోకి అయితే చల్లార్చుకుందాం. ఒక బౌల్ అయితే తీసుకోండి, స్టవ్ అయితే వెలిగించుకొని వాటర్, పావులో హాఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి, మనం జీడిపప్పు ఎంత అయితే తీసుకున్నామో ఒక పావు కేజీ జీడిపప్పు తీసుకుంటే ఒక పావు కేజీ బెల్లం, దేంతో అయితే కలుసుకుంటే దాంతోనే బెల్లం కూడా కలుసుకోండి. బాగా కరిగించుకుందాం. బెల్లం అంతా ఇలా కరిగించుకోండి, ఎక్కడ ముక్కలు ఉండకూడదు. బెల్లం ఎక్కడ ముక్కలు లేకుండా నీట్గా కరిగిపోయినాయి. ఇప్పుడైతే మనం వడపోసేసుకుందాం. చూడండి, చెత్త చెదారం అన్నీ నీట్గా వచ్చేస్తాయి. ఇలా అయితే నీట్గా వడపోసుకోండి బెల్లం కరిగిన తర్వాత. హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. మనకి బెల్లం ఉడికే లోపల ఇలా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. కొద్దిగా చాక్కి అప్లై చేయండి. స్ట్రే కూడా అప్లై చేద్దాం బాగా. చూడండి, బెల్లం అయితే ఉడకబెట్టేసింది. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా 2 యాలక్కాయలు అయితే తీసుకోండి. యాలక్కాయ పొడి ఉంటే యాలక్కాయ పొడి వేసుకోవచ్చు, నాకైతే ఇలా ఇష్టం. బాగా ఉడికించుకుందాం. చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా, లైట్గా. ఎక్కువ డార్క్ రాకూడదు, టేస్ట్ అయితే మారిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మనం తయారు చేసుకున్న పప్పు అయితే వేసేసుకుందాం. పావు కేజీ పప్పు వేసేసుకోండి. బాగా పట్టించుకుందాం.
చూడండి కరెక్ట్గా అయితే సరిపోయింది మనకి. ఇదే ప్లేట్లోకి మనం రాసుకున్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనకి పలసగా కావాలితే పలసగా, దలసరిగా కావాలితే దలసరిగా ఇలా అయితే తయారు చేసుకోండి. ఒక ప్లేట్కి నెయ్యి అయితే అప్లై చేసుకోండి. బాగా కొంచెం ఇలా అయితే ప్రెస్ చేయండి. అంత సమానంగా కరెక్ట్గా వస్తుంది. అచ్చు అయితే పర్ఫెక్ట్గా చక్కగా ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్గా చక్కగా చాలా చక్కగా వచ్చింది. చూడండి మనకు చేతికి ఎప్పుడైతే అంటుకోలేదో అప్పుడు మనం కట్ చేసుకోవాలి. చాకోతి తీసుకుని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి, లేకపోతే కటింగ్ అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా చూడండి కటింగ్ అంతా అయిన తర్వాత బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారాలి. చూడండి ఫ్రెండ్స్ ముక్కలన్నీ కూడా ఎలా అయితే వచ్చేసిందో. వావ్ చూడండి ఎంత చక్కగా ఎలా అయితే ఉన్నాయో. పర్ఫెక్ట్గా ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి వేస్ట్ ముక్కలు కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. చాలా చక్కగా వచ్చినాయి అన్నీ కూడా. వేస్ట్ పీసెస్ కూడా చూడండి పర్ఫెక్ట్గా కరకరలాడుతూ క్రిస్పీగా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. జీడిపప్పు అచ్చు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ పావు కేజీ అచ్చుకు అయితే మనకి ఇన్ని పీసెస్ అయితే వచ్చినాయి. హెల్త్కి చాలా మంచిదండి. ప్రతిరోజు తీసుకోండి ఒక్కొక్క పీసు. 0 కొలెస్ట్రాల్ అండి. జీడిపప్పు కొవ్వది పడుతుంది అంటారు, అస్సలు కాదు. హెల్త్కి చాలా మంచిది. బెల్లంతో ఇలా అయితే తీసుకోండి. ఎప్పుడు హెల్తీగా ఉండండి. జీడిపప్పు అచ్చు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసేద్దాం. సూపర్ అండి, చాలా బాగుంది. చూడండి పావు కేజీకి ఇన్ని అయితే వచ్చేసినాయి. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. యాలక్కాయలు అయితే ఇలా తీసుకుని వేసుకోండి. ప్రతి గింజ తగ్గేటప్పుడు చాలా బాగుంటుంది. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి. చింకి నిండా గిన్నెలు. బై బై ఫ్రెండ్స్. లైక్ మర్చిపోకండి, షేర్ మర్చిపోవద్దు. జీడిపప్పు అచ్చోతే ఇలా తయారు చేసుకోండి, చాలా టేస్టీ. బై బై ఫ్రెండ్స్, బాయ్.